ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను అడ్డుపడుతున్నాను. ఏంటమ్మా నువ్వు పల్లవి ఇంట్లోకి రానివ్వకుండా నువ్వు అడ్డుపట్టం ఏంటమ్మా? నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నమ్మలేకపోతున్నాను. తను నిజంగా నా కోడలు పల్లవి అయితే నేనే దగ్గరుండి హారతిచ్చి తనని ఇంట్లోకి తీసుకువచ్చి ఉండేదాన్ని. పల్లవి ఈ లోకంలో లేదని నేను బలంగా నమ్ముతున్నాను. అంతేకాక ప్రస్తుతం నా కోడలంటే రాధిక మాత్రమే అని అంతే బలంగా నమ్ముతున్నాను. అత్తయ్య, నా మీద మీకున్న ప్రేమ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కేవలం రాధికకి మాత్రమే ఈ ఇంట్లో కోడలుగా ఉండే హక్కు, అధికారం ఉన్నాయి. తన రూపం పల్లవిలా ఉన్నంత మాత్రాన తను నా కోడలు కాదు, కాలేదు. అవును కార్తీక్, మనుషుల్ని పోలిన మనుషులు ఈ లోకంలో చాలా మంది ఉంటారు. పల్లవి గురించి తెలుసుకుని తనే పల్లవి అని చెప్పి ఇంట్లో అడుగుపెట్టుండొచ్చు. నిజమేంటో తెలుసుకోకుండా, అవునో కాదో నిర్ధారించుకోకుండా ఇలా గుడ్డిగా నమ్మి ఇంటికి తీసుకురావడం అంత కరెక్ట్ కాదు కార్తీక్. మామయ్య, నేను నిజంగానే పల్లవిని. దయచేసి నమ్మండి మామయ్య. కాదని చెప్తున్నాను కదా. నా కొడుకు నీ రూపాన్ని చూసి మాయలో పడి నమ్ముండొచ్చు, కాని నేను ఎప్పటికీ నమ్మను. నిన్ను ఈ ఇంటి కోడలిగా ఉండడానికి ఒప్పుకోను. ఇంక మర్యాదగా నువ్వెలా వచ్చావో అలా వెళ్ళిపోతే నీకే మంచిది. వెళ్ళిపో. అత్తయ్య, నేను చనిపోయానని ఇన్నాళ్ళు మీరు అనుకున్నారు కాబట్టి, ఇన్నాళ్ళ తర్వాత నేను వచ్చాను కాబట్టి మీరు నేను పల్లవినని నమ్మకపోవడంలో అర్థం ఉంది. కానీ నన్ను మీరు ఇంటికి రానివ్వను అని చెప్పడం మాత్రం న్యాయం కాదత్తయ్య. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు నా కోడలని చెప్పొస్తే నా ఇంట్లోకి ఎలా రానిస్తాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.